సో ఇప్పుడు చూడండి. సో దీని మీద నేను క్లిక్ చేస్తే లైక్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇవి రెస్పాన్స్ అవుతున్నాయి. గుర్తుందా నేను క్రియేట్ చేసిన డాష్‌బోర్డ్. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇవి కూడా రెస్పాండ్ అవుతున్నాయి. ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే ఇవి రెస్పాండ్ అవుతున్నాయి. అవునా? ఈ డాష్‌బోర్డ్ గుర్తుందా వైష్ణవి? నేను క్రియేట్ చేసింది. హలో! నాకు గుర్తుంది శివ. ఓకే. సో ఇప్పుడు మనం ఏం టాపిక్ డిస్కస్ చేసామంటే ఫెసెటింగ్. ఏమంటుంటే ఫెసెటింగ్. ఓకే. ఓకే. ఫెసెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫెసెటింగ్. ఓకేనా? సో ఈ ఫెసెటింగ్ అంటే మనము ఈ ఈ చార్ట్స్ అన్ని ఒకటే డేటా సెట్ నుంచి క్రియేట్ చేసాం. అంటే ఇది ఒక డేటా సెట్ నుంచి, ఇది ఒక డేటా సెట్ నుంచి హ్మ్. అలా లేదనమాట. సో కాబట్టి ఒకటే డేటా సెట్ నుంచి క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా చార్ట్ మీద బార్ చార్ట్ మీద ఇట్లా ఏదైనా క్లిక్ ఇచ్చినప్పుడు ఇదనే కాదు. సో సపోజ్ ఈవెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. సో మిగతావన్నీ ఫిల్టర్ అవుతున్నాయి. ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లోజ్డ్ వన్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడికెళ్ళి నేను దీని మీదకెళ్ళి షో డీటెయిల్స్ మీద క్లిక్ ఇచ్చి ఆహ్, ఇక్కడ ఇది ఎస్ఓక్యూఎల్ క్వెరీ చూపిస్తది. క్లోజ్డ్ వన్ అనే ఫిల్టర్ అప్లై అయింది. అర్థమవుతుందా? హ్మ్. మళ్ళీ చూపిస్తా చూడు. సో ఇప్పుడు ఓకేనా? సో బై డిఫాల్ట్‌గా ఏం ఫిల్టర్స్ లేవు. అంటే ఏం ఫిల్టర్స్ లేవంటే నేను దేని మీద క్లిక్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తాను దీని ఎస్ఓక్యూఎల్ క్వెరీ. సో అంటే ఇది తెలుసు కదా! లైక్ ఓకేనా? దీని గురించి కూడా మనం ఆ! డిస్కస్ చేసుకున్నాం. షో డీటెయిల్స్ మీద క్లిక్ ఇచ్చి, సో దీని మీద క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకి ఎస్ఓక్యూఎల్ క్వెరీ ఉంటది. ఇది ఒరిజినల్ క్వెరీ అంటే లైక్ సమ్ జేసన్ ఫార్మాట్‌లో ఉంటది. లైక్ ఫైనల్ క్వెరీ. సో దిస్ ఈస్ ద హ్మ్. ఎస్ఓక్యూఎల్ క్వెరీ. సో ఇది డేటా సెట్ నేమ్ ఉండాలి. ఓకే. అంటే ఇక్కడ ఇలా చూసినప్పుడు డేటా సెట్ ఐడీ వస్తది. సో లోడ్ ఆ డేటా సెట్ ఐడీ. బేసిక్‌గా మనము ఎక్స్‌ప్లోర్ చేసి చూసామంటే ఇక్కడ డేటా సెట్ ఏపీఐ నేమ్ ఉంటది. ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ లేదు చూడండి. సెకండ్ రో ఫిల్టర్ లేదు. ఓకేనా? సో గ్రూప్ బై యూజర్ రోల్ అంటే యూజర్ రోల్ నేమ్‌తో మనం గ్రూప్ బై చేసాము. ప్రతి రోల్‌కి ఈచ్ హ్మ్. అంటే కౌంట్ ఆఫ్ క్యూ అంటే ఆ రోల్‌లో ఈ పర్టిక్యులర్ రోల్‌లో అంటే ఈచ్ క్యూలో అంటే ఈ ప్రతి రోల్‌లో అంటే గ్రూపింగ్ బై రోల్ నేమ్ చేసాం కాబట్టి ఈచ్ రోల్‌లో ఉన్న ఆ కౌంట్ ఆఫ్ అపార్చునిటీస్ మనం తీసుకున్నాము. దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటే ఈ కౌంట్‌ని అంటే ఏ అనేది ఏంది కౌంట్ కదా! కౌంట్‌ని డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ వాల్యూస్ పైన ఉంటాయి. తర్వాత స్మాలెస్ట్ వాల్యూస్. ఓకేనా? ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాం. లిమిట్ క్యూ అంటే సో నో మ్యాటర్ హౌ మెనీ రికార్డ్స్ ఇన్ దిస్ డేటా సెట్ మనం 2000 రికార్డ్స్‌కి లిమిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని మీద క్లిక్ ఇస్తా. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చెయ్యి. 6 లైన్స్ వచ్చాయి. అంటే ఈ ఫిల్టర్ ఎక్స్‌ట్రా యాడ్ అయింది. స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్. ఎందుకంటే దీని మీద ఇక్కడ క్లిక్ ఇచ్చాను కాబట్టి. సో అది సేమ్ డేటా సెట్ నుంచి క్రియేట్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ మనకి యాడ్ అవుతుంది. ఓకే. సో దీన్నేమంటారంటే ఫెసెటింగ్ అంటారు. ఓకేనా? అంటే ఒకటే డేటా సెట్ నుంచి మల్టిపుల్ చార్ట్ విడ్జెట్స్ మనం క్రియేట్ చేసినప్పుడు లేదా టేబుల్స్ ఒకటే డేటా సెట్ నుంచి మల్టిపుల్ విడ్జెట్స్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అన్నమాట. చార్ట్ విడ్జెట్ కావచ్చు, టేబుల్ విడ్జెట్ కావచ్చు, ఈవెన్ టేబుల్ ఆల్సో రిఫ్లెక్ట్స్. సో ఆ ఫిల్టర్ అనేది అక్కడ అప్లికేబుల్ అవుతది. సో దీన్నేమంటారంటే ఫెసెటింగ్ అంటారు. ఓకే. సో ఈ ఫెసెటింగ్‌ని మనము స్టాప్ చేయాలి. సో నేను దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు దీనికి ఫెసెటింగ్ అప్లై అవ్వకూడదంటే, సో దీన్నేం చేస్తానంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ క్వెరీ ఉంది గదా! ఈ క్వెరీలో ఫెసెటింగ్ ఉంది గదా! ఫెసెటింగ్ ఇక్కడ నన్ అని పెడతాననమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఫెసెటింగ్ అప్లై అవ్వకూడదు. ఓకే. మిగతావన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇదొకటి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు చూడు. ఓకే. అర్థమవుతుందా? ఫెసెటింగ్ అప్లై అంటే ఫెసెటింగ్ అనేది దీనికి అప్లై అవ్వట్ల. ఎందుకంటే నన్ అని పెట్టాను. హోప్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్. సో ఇంకోసారి చూపిస్తానండి. సో దీనికి అప్లై అవ్వకూడదనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని క్వెరీలోకెళ్ళి ఫెసెటింగ్ నన్ అని పెట్టాను. ఓకే. సో ఇప్పుడు నేను దేని మీద క్లిక్ చేసినా కూడా దీనికి ఫెసెటింగ్ అప్లై అవ్వదు. ఎందుకంటే నన్ అని పెట్టాను కాబట్టి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు దీని నుంచి మాత్రమే ఫెస్టింగ్ అప్లై అవ్వకూడదు. బట్ దీని మీద క్లిక్ చేస్తే ఫెస్టింగ్ అప్లై అవ్వాలి. దట్స్ మై రిక్వైర్మెంట్. అంటే నన్ అని పెట్టడం వల్ల ఏ దేని మీద సెలక్షన్స్ అయినా దీనికి అప్లై అవ్వవు. బట్ నా రిక్వైర్మెంట్ ఇప్పుడు అది కాదు. సో దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది రిఫ్లెక్ట్ అవ్వకూడదు. బట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్ ఓకే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్ ఆర్ దిస్ వన్ దీని ఒక్కదాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది రిఫ్లెక్ట్ అంటే ఫెస్టింగ్ అప్లై అవ్వకూడదు. బట్ నేను వేరే దేని మీద క్లిక్ ఇచ్చినా కూడా దీనికి ఫెస్టింగ్ అప్లై అవ్వాలి. అప్పుడేం చేయాలి? దీన్ని ఒక్కదాన్నే దీనికి ఫెస్టింగ్ అప్లై కాకుండా ఎక్స్‌క్లూడ్ చేయాలి. అంటే దీని మీద ఈ క్వెరీ సెట్ ఆఫ్ క్వెరీ మీద క్లిక్ ఇచ్చినప్పుడు దీనికి ఫెస్టింగ్ అప్లై కాకుండా ఎక్స్‌క్లూడ్ అవ్వాలి. అర్థమవుతుందా వైష్ణవి? సో అప్పుడేం చేయాలి? ఇక్కడ మనం ఇక్కడ నన్ అని క్లిక్ ఇవ్వకుండా నన్ అని చెప్పేసి ఎక్స్‌క్లూడ్ ఉంది కదా! సో దేన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలి? దీన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలంటే దీనికి క్వెరీ ఐడీ ఉంటది బ్యాక్ ఎండ్‌లో. ఆ క్వెరీ ఐడీ తీసుకోవాలి. ఎలా క్వెరీ ఐడీ తీసుకోవాలి? దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక క్వెరీ ఉంది కదా! ఈ క్వెరీలోకెళ్ళినప్పుడు దీనికి క్వెరీ ఐడీ అంటే లెన్స్ అండర్‌స్కోర్ 3 సెలెక్ట్ చేసుకొని ఓకేనా?
ఇక్కడికొచ్చి నేను దేన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలనుకుంటున్నాను? లెన్స్ అండర్ స్కోర్ 3లో ఉన్న సెలక్షన్స్ నేను ఈ ఫెస్టింగ్ కాకుండా ఎక్స్‌క్లూడ్ చేయాలి. సో, కాబట్టి దీనికి అప్లై అవ్వకూడదు. దీనికి అప్లై అవ్వకూడదు. ఎప్పుడు? ఇది సెలెక్ట్ అయినప్పుడు. సో, కాబట్టి దీని యొక్క క్వెరీ ఐడీ ఏంటి? లెన్స్ అండర్ స్కోర్ 3. సో, ఇక్కడికొచ్చి క్వెరీలోకెళ్ళి ఎక్స్‌క్లూడ్ దేన్ని ఎక్స్‌క్లూడ్ చేయాలి? సెలెక్ట్ క్వెరీస్. ఏ క్వెరీని? లెన్స్ అండర్ స్కోర్ 3ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని. ఓకేనా? యూ కెన్ మల్టిపుల్ ఉన్నప్పుడు యూ కెన్ సెర్చ్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. అప్లై. సో, ఇప్పుడేమవుతది? అన్నిటికి ఇట్ విల్ రెస్పాండ్ టు ఆల్ ద థింగ్స్ ఎక్సెప్ట్ దిస్ వన్. ఇప్పుడు చూడండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది రెస్పాండ్ అవ్వదు. ఓకే. మిగతావన్నీ రెస్పాండ్ అవుతాయి. ఓకే. ఓకేనా? బట్ ఇప్పుడు ఇదొకటి మాత్రమే ఇది ఎక్స్‌క్లూడ్ చేసాం. బట్ దీని మీద క్లిక్ ఇచ్చామనుకో ఇది రెస్పాండ్ అవుతది చూడు. ఓకే. ఎందుకంటే దాన్ని ఒక్కదాన్ని ఎక్స్‌క్లూడ్ చేసాం. అర్థమవుతుందా? వైష్ణవి ఆర్ ఆర్ యూ క్లియర్? సో, దీన్ని అర్థమైతుంది ఒక్కదాన్ని శివ. దీనికి ఎక్స్‌క్లూడ్ క్లియర్. చేసాం. ఓకే. సో, నెక్స్ట్ హ్మ్. సిమిలర్‌గా దీనికి మిగతావేవి సెలక్షన్స్ దీనికి అప్లై కాకూడదనుకుంటే దీన్ని నన్ అని పెట్టేస్తాం. ఫస్టింగ్ నన్ అని. అంటే దీని మీద వేరే దేని మీద క్లిక్ చేసినప్పుడు దీనికి ఆ ఫిల్టర్స్ పాస్ అవ్వకూడదు. ఓకే. అదొకటి. ఎక్స్‌క్లూడ్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంక్లూడ్. అంటే ఇదొక్కటి జరిగినప్పుడు మాత్రమే నాకు రెస్పాండ్ అవ్వాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వాలి. అప్పుడేం చేస్తాం? దీని యొక్క ఐడీని తీసుకొచ్చి ఇంక్లూడ్‌లో పెడతాము. ఇదొక్కటి తప్ప మళ్ళీ ఇక్కడ ఎన్ నంబర్ 10 ఉన్నాయనుకోండి. ఇది ఇంక్లూడ్ ఇదొక్కటే చేసాం కాబట్టి మిగతా వేటి మీద క్లిక్ చేసినా కూడా ఇది రెస్పాండ్ అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్స్‌క్లూడ్ తీసేసి సపోజ్ అదే లెన్స్ 3కి నేను ఇంక్లూడ్ పెడతాను చూడండి. ఓకే. దీనికి ఎక్స్‌క్లూడ్ చేసేసి ఓన్లీ లెన్స్ 3కి ఇంక్లూడ్ చేస్తాను. ఇంక్లూడ్ లెన్స్ 3. ఇప్పుడేమవుతది? లెన్స్ 3 మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది రెస్పాండ్ అవుతది. మిగతా దేని మీద క్లిక్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వదు. చూడండి. ఇది లెన్స్ 3 కదా! ఇది. సపోజు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది రెస్పాండ్ ఇవ్వకూడదు. దీని మీద క్లిక్ చేసినప్పుడు రెస్పాండ్ ఎందుకంటే దీని ఒక్కదాని మీద మాత్రమే రెస్పాండ్ అవ్వాలి. చూడు. ఇవి రెస్పాండ్ అవ్వచ్చు. బట్ ఇది రెస్పాండ్ అవ్వదు చూడు. అర్థమవుతుందా? ఇది ఆ! దీనికి మాత్రమే రెస్పాండ్ అవుతది. మిగతా దేనికైనా గాని మిగతా ఏమైనా చార్ట్స్ సపోజ్ ఇది రెస్పాండ్ అవ్వలేదు చూడండి. ఓకే. ఇది. దీని మీద మాత్రమే రెస్పాండ్ అవుతది. హ్మ్. దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే వి హావ్ ఇంక్లూడెడ్ ఓన్లీ దిస్ వన్. సో వి కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. వి కెన్ ఎక్స్క్లూడ్ సర్టెన్ chart ID, or else we can only include the certain chart query ID. ఓకేనా? సో దట్ ఇస్ ద ఫెసెటింగ్ అనమాట. సో ఈ ఫెసెటింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ నన్ అంటే దేని మీద సెలక్షన్స్ దీనికి అప్లై అవ్వవు. ఆల్ అంటే అన్ని అప్లై అవుతాయి. సో నెక్స్ట్ ఇంటరాక్షన్స్ ఇది అవసరం లేదు. అంటే ఇంటరాక్షన్ ఇది రీసెంట్‌గా వచ్చింది. సో ఇగ్నోర్ ఇట్. డిడ్ యూ వర్క్ ఆన్ దిస్ ఇంటరాక్షన్ గణేష్? ఇంటరాక్షన్ మీద ఏమైనా వర్క్ చేసావా? హలో. చేసాను బ్రో. ఇంటరాక్షన్ ఏంటంటే ఇంటరాక్షన్ ఏంటంటే లింక్ ఒక పేజీకి ఇంకో పేజీకి వెళ్ళడానికి అని కొత్తగా వచ్చింది. ఓకే. అది యాక్చువల్‌గా మనకి లింక్స్‌లో నావిగేషన్స్‌లో ఉంది. బట్ విల్ సీ. నావిగేషన్ నేను ఏదైనా ఒక సినారియో తీసుకొని నావిగేషన్ చూద్దాం, డిస్కస్ పర్పస్. చేద్దాము. ఓకే. సో ఇంటరాక్షన్ తర్వాత చూద్దాము. జస్ట్ ఏదో ఒక సినారియో తీసుకొని చూద్దాము ఇంటరాక్షన్. సో అది ఫెస్టింగ్. ఓకేనా? ఇంటరాక్షన్ అనేది పేజీ టు పేజ్ వెళ్ళడానికి. పేజ్ టు పేజ్ వెళ్ళడానికేనా? మనకు దానికి లింక్స్ ఒకసారి క్లిక్ చేయండి. ఉన్నాయి కదా! దట్ విల్ సీ. ఇక్కడ ఆల్రెడీ మీరు ఓకే. ఇంటరాక్షన్ క్లిక్ చేయండి చెప్తాను. ఓకే. క్రియేట్ వన్ ఇంటరాక్షన్. క్రియేట్ ఇంటరాక్షన్ సెలెక్ట్. యాడ్ యాక్షన్. నావిగేట్ టు డాష్‌బోర్డ్. ఓకే. మనకి డాష్‌బోర్డ్ ఆల్రెడీ లింక్స్ పేజ్ ఉన్నాయి. లేఅవుట్. ఓకే. బట్ మనకి లింక్ ఉంది కదా! లింక్ విడ్జెట్ ఉంది కదా! బట్ ఎందుకు అవును. సేమ్ అలానే. కాకపోతే లింక్ ఏంటంటే పెద్ద విడ్జెట్ అయ్యి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఇంటరాక్షన్ అనేది పెట్టేస్తున్నాము. అక్కడ ఒక ఇమోజీ లాగా పెట్టేసి ఆ ఇమోజీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లాగా పెట్టేస్తున్నాము. ఓకే. సో నావిగేట్ టు అమేజింగ్ డాష్‌బోర్డ్ క్లిక్ ఇచ్చాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడ క్లిక్ ఇస్తే నావిగేట్ అవుతది? దీని మీద క్లిక్ ఇస్తే నావిగేట్ అవుతదా? అంతే. దీని మీద క్లిక్ ఇస్తే? జస్ట్ టెస్ట్ విడ్జెట్ మీద ఇస్తాము. ఓకే. ఓకే. ఇది అలాగే యాక్చువల్‌గా ఏంటంటే ఒక రీసెంట్‌గా ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి వెళ్ళటానికి ఒక టెస్ట్ విడ్జెట్ రాసేసి అక్కడ టెస్ట్ విడ్జెట్ ఫర్ సపోజ్ స్విచ్ ఆఫ్ రీజన్స్ అని పెట్టామనుకోండి. స్విచ్ ఆఫ్ రీజన్స్ ఒక టెస్ట్ విడ్జెట్ రాసేసి అక్కడ స్విచ్ ఆఫ్ రీజన్స్ అంటాం. స్విచ్ ఆఫ్ రీజన్స్ మీద క్లిక్ చేయగానే ఆ పేజీకి వెళ్ళిపోయింది అది. ఓకే. లైక్ ఇండెక్స్ లాగా. మన బుక్ ఏదైనా ఓకే. ఓపెన్ చేయగానే ఇండెక్స్ ఉంటుంది కదా ఫస్ట్ పేజీ. హ్మ్. అలాగే ఏ పేజీ కావాలంటే ఆ పేజీ క్లిక్ ఇచ్చుకుంటాను. ఓకే. ఓకే. సో ఇది యాక్చువల్‌గా ఓకే. అది ఇంటరాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి 1 ½ మినిట్‌లో ఇది క్లోజ్ అవుతది సెషన్. సో నెక్స్ట్ ఇక్కడ మనము
ఫెసిటింగ్ చూసాము. సెలక్షన్ టైప్ ఇది సింగిల్ సెలక్షన్, ఇది మల్టిపుల్ సెలక్షన్ అని చెప్పేసి ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్స్ చేసామంటే సెలెక్ట్ మల్టిపుల్ థింగ్స్. సో ఇంట్రాక్షన్ తీసేస్తాను. ఇక్కడ చూడండి వైష్ణవి, ఓకేనా. సో ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్స్, ఇక్కడ ఇందాక ఓన్లీ ఒకటి అట్ ఏ టైం ఒకటే సెలెక్ట్ చేసుకోగలను అనమాట నేను. సో ఓకేనా, సింగిల్ సెలక్షన్లో ఉన్నప్పుడు. సో ఇది సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ప్రాస్పెక్టింగ్ సెలెక్ట్ చేయలేను. ఇది సెలెక్ట్ చేశారనుకో, ప్రాస్పెక్టింగ్ సపోజ్ ప్రాస్పెక్టింగ్ సెలెక్ట్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. అలా కాకుండా అట్ ఏ టైం టూ స్టేజెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కాదనమాట. అది 2 స్టేజెస్ అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలంటే నేనేం చేయాలంటే ఇప్పుడు మల్టిపుల్ సెలెక్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. చూడు ఇప్పుడు ఎనేబుల్ చేశాను. సో ఇది సెలెక్ట్ చేయగలను, ఇది సెలెక్ట్ చేయగలను, ఇది సెలెక్ట్ చేయగలను. దట్స్ మల్టిపుల్ సెలెక్షన్. అర్థమైందా? 1 minute లో క్లోజ్ అవుతుంది. ఓకే. Yeah, సో okay, Shiva. సో ఈ రోజుకి ప్రాక్టీస్ నాకు 9:30 కాల్ ఉంది ఒకటి. ఓకే. సో Yeah, okay, Shiva. ఈ 5-10 minutes మీటింగ్